ఎస్ వెల్ కమింగ్ టు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కాగ్ నివేదికకు సంబంధించి నిన్న అసెంబ్లీలో ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. అనేక విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఎలా చూడాలి కాళేశ్వరం కాగ్ రిపోర్ట్లో నేను ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ప్రస్తావన చేయాలి. 17,653 కోట్లు బాహుబలి మోటార్లకి ఖర్చు పెట్టారు. కానీ అదే బాహుబలి మోటార్లకి 5,580 కోట్ల తక్కువకి బిహెచ్ఎల్ ఇస్తానని చెప్పింది. బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్ 5,600 సుమారుగా ఇది తక్కువకి ఇస్తానంటే కాదు అని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరం అడుగడుగున కాళేశ్వరం విషయంలో మొదటి నుంచి కాగు వ్యతిరేకంగా ఉంది. కాగు ఒక వ్యతిరేక రిపోర్ట్లు ఇస్తూ ఉంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో దగ్గర నుంచి డిపిఆర్ దగ్గర నుంచి ప్రతి అంశాన్ని అదే సందర్భంలో ప్రశ్నిస్తూ ఉంది. రెండోది కాగ్ నివేదిక ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి కాగ్ నివేదికలు కానీ ఈసారి వచ్చినటువంటి కాగ్ నివేదిక కానీ గత పాలనలో జరిగినటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఎండగడుతూ వస్తుంది. కాళేశ్వరాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు ప్రతి విషయంలోనూ ఉన్నటువంటి అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఉంది. దాన్ని కొంచెం సమగ్రంగా కాగ్ అనే సంస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టుని దాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొంచెం ఫర్మ్గా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి 5% 10% పెరిగితే సరేలే ఖర్చులు పెరిగాయని అనుకోవచ్చు. 122% పెరిగి 122% ఎస్కలేషన్. ఆ ఎస్కలేషన్ తో పాటు అసలు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఉంది. ఎస్కలేషన్ తో పాటు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా భారీగా పెంచారు. అంటే ఒకటి ప్రాజెక్టు, ఆ బ్యారేజీలు లేదా కాలువలు వాటికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయాన్ని పెంచి, నిర్మాణ వ్యయాన్ని మీరు అన్నట్టుగా 122% పెంచి, మరోపక్క వాటి నిర్వహణ కూడా డబ్బులిచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రాజెక్టుని ఒక కంపెనీ కడితే ఆ కంపెనీ కొంతకాలం మెయింటైన్ చేయాలి, తర్వాత ఇరిగేషన్ శాఖకు అప్పగించాలి అనేది ఒక ప్రాథమిక ఇరిగేషన్ సూత్రం. కానీ అట్లా జరగకుండా వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించారని కాగతాపు పట్టింది. దీన్ని అసలు మాత్రం ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో ఇటువంటి మెయింటెనెన్స్ ఛార్జీలు పే చేయటం, పైగా అంటే ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ కూలిపోవటం ఇన్ ద సెన్స్ కుంగిపోవడం అంటే కూలిపోయే దిశలో ఉందనే అనుమానాలు వ్యక్తం కాలిపోతున్న దశలో ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కూలిపోవడం అనే పదం వాడటం జరిగింది. నేను కూలిపోతుంది లేదా కుంగిపోతుంది లేదా నెర్రలు పాయటంది. నేను గతంలో మనం డిబేట్ల సందర్భంగా నెర్రలు బాసింది అనుకున్నాం. నెర్రలు అంటే చిన్న ఇది, కానీ మన రేవంత్ రెడ్డి అండ్ మిగతా ఇప్పుడు మన విజువల్స్లో చూస్తున్నట్టుగా చాలా పెద్ద పెద్ద ఇట్లా అంటే కందకాల్లాగా కనిపిస్తుంది. భారీగా పగిలిపోయినటువంటి పరిస్థితి. దాన్ని తేలిగ్గా తీసుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రతి పౌరుడి ప్రతి రూపాయి అది ఎవరి జోబుల్లో, సొంత జోబుల్లోంచి తీసి ఖర్చు పెట్టుకుంటే ఎవరు ఏం అభ్యంతరం వ్యక్తం చేయరు. ఈ తెలంగాణ సమాజపు డబ్బులు కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎవరి జోబుల్లోకైనా వెళ్ళాయా వాస్తవంగా చూస్తే మనకు అర్థమవుతుంది అది ఎంత స్థాయిలో, ఏ స్థాయిలో పగుళ్ళు ఉన్నాయి అనేది. ఏదో అసలు ఒక 500-600 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్ట్ అన్న విధంగా కనిపిస్తోంది. అసలు మొన్న కట్టారంటే ఆ ప్రాజెక్ట్ కొత్త వాళ్ళకి చూపిస్తే నమ్మేటువంటి పరిస్థితి లేదు. 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు కూడా బాగున్నాయి. 160 సంవత్సరాల క్రితం కట్టిన ప్రకాశం బ్యారేజ్ బాగుంది. అప్పట్లో జోబులు నింపుకునేవి లేవు. 160 సంవత్సరాల క్రితం కట్టిన సర్ ఆర్డర్ కాటన్ కట్టిన ధవళేశ్వరం ప్రాజెక్టు బాగుంది. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలం, బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్, ఇవన్నీ బాగుంటే కేవలం అంటే దశాబ్దం కూడా కాదు, 5-6 సంవత్సరాల క్రితం కట్టినటువంటి నిట్ట నిలువుగా పగుళ్ళు కనిపిస్తుంటే దాన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాన్ని గత పాలకులు దాన్ని సమర్థించుకుంటుంటే ఇంకేం సమర్థించుకోవడం. కనీసం ప్రతిపక్షాలు వెళ్తే సందర్శన కూడా అలౌ చేయనటువంటి ఒక ప్రతిపక్షాలే కాదు, సాక్షాత్ ప్రజాప్రతినిధుల్ని, మీడియాని, స్థానికులను కూడా దాన్ని ఏదో ఒక వార్ జోన్ లాగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి.
ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తాము కూడా వెళ్తామని చెప్పి వాళ్ళు కూడా బయలుదేరారు. ఈరోజు రేపు శాసనసభ అయిపోయిన తర్వాత కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంగా అలా కాకుండా మీరు స్వయంగా రండి, అసలు మీకు సపరేట్ బస్సు పెడతామని కూడా ఆహ్వానించింది. కేసీఆర్ కోసం హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన అంటే కాలు బాగాలేదు కాబట్టి ఆయన కోసం గౌరవంగా హెలికాప్టర్ ఏర్పాటు చేస్తామని బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ కూడా ఉంచామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పారు.